మానసిక వికలాంగులైన ప్రత్యేక విద్యార్థుల పాఠశాలకు మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ సహాయం చేయాలని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి కోరారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని జిల్లా స్వాతంత్ర సమరయోధుల ట్రస్ట్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న మానసిక వికలాంగుల పాఠశాల 36వ వార్షికోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాఠశాలలో విద్యార్థుల తరగతి గదులు, ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ కేంద్రాలను, వొకేషనల్ గదులను, తయారీ వస్తువులను ఆయన పరిశీలించి మానసిక విద్యార్థులతో మాట్లాడారు. జన్యులోపంతో పుట్టిన పిల్లల్ని మనిషిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న యాజమాన్యాన్ని, సిబ్బందిని ఆయన అభినందించారు. ఇలాంటి పాఠశాలలకు ప్రతి ఒక్కరూ తమ వంతు సాయాన్ని అందించాలని శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఏమీ తెలియని పిల్లలని సమాజం బాధ్యతగా ఆదుకోవాలని కోరారు. ఇలాంటి సంస్థలు దేవాలయాలని ఆయన అభివర్ణించారు. ఇలాంటి పాఠశాల అభివృద్ధి కోసం మాజీ ఎమ్మెల్యే, ట్రస్ట్ చైర్మన్ చాడా వెంకటరెడ్డి ప్రతినిత్యం ఆలోచిస్తున్నారని కొనియాడారు. తప్పకుండా తన వంతు సహకారం అందిస్తూనే రాబో రోజుల్లో సీఎంను సందర్శించాలని కోరనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మానసిక వికలాంగులైన విద్యార్థుల నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అతిథులని, ట్రస్ట్ సభ్యులని సన్మానించి జ్ఞాపికల్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ సిఈ సుమతి, కరీంనగర్ ఆర్డీఓ మహేశ్వర్, ట్రస్ట్ ఫౌండర్ బి వెంకటయ్య, ఇండస్ట్రీస్ జీఎం సాలమన్ రాజు, ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యక్షుడు సదానంద గౌడ్, ట్రస్ట్ మెంబర్ గాజుల భగవాన్, జాపా వెంకటరమణారెడ్డి, అశోక్ ముఖర్జీ, సత్యనారాయణ, ప్రిన్సిపల్ సతీష్, ఏవో బాలరాజు పాల్గొన్నారు. చేయటానికి మన చాడా వెంకటరెడ్డి గారితో వెనక నిలబడటానికి వెంకటరెడ్డి గారు చేయండి, చేద్దాం. ఈ విషయాన్ని ఇప్పటికే 50 లక్షల సహాయం చేశానని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి వీలైతే ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు దీన్ని సందర్శించమని కోరటానికి ముఖ్యమంత్రి దగ్గరికి కూడా వెళ్తానని చెప్పి మనవి చేస్తూ మీ అందరికీ మనసారా మనిషిని జీవం పోసి బ్రతికించటమే. విన్నారా? చనిపోయిన వాళ్ళకి జీవం పోసింది, ఇగో ఇక్కడ జీవం పోస్తున్నారు. శాస్త్రజ్ఞులు శాస్త్ర ఎంత ఎదిగిందంటే క్లోన్స్, మేకలు, గొర్రెలను తయారు చేస్తున్నారు. ఉత్పత్తి సైన్స్ ద్వారా చేస్తున్నారు, సంతానం ద్వారా కాదు. అట్లాగే మనుషులను కూడా తయారు చేస్తామని చెప్పారు.